హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన వైజాగ్ వంటలకి స్వాగతం రండి. ఈరోజు మన రెసిపీ చక్కెర పొంగలి. చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు: గ్లాస్ బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు, తగినంత నెయ్యి, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, కప్పు బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి. అదండి, ఇప్పుడు మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కిస్మిస్, జీడిపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్. తీసుకుందాం పక్కకి. కడిగి పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు వేగిపోతున్నాయండి. అయిపోయింది కొబ్బరి ముక్కలు వేగిపోయేది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి ముక్కలు తీసేద్దాం. దీంట్లోనే పెసరపప్పు వేయించుకున్న నేతిలోనే టేస్ట్ సూపర్ ఉంటుందండి. నేతిలో పెసరపప్పు వేయించుకుంటే పెసరపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక కప్పులోకి తీసుకుందాం దీన్ని. గ్లాస్ బియ్యం వేసాను కదా నేను. గ్లాస్ బియ్యం 1/2 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పులు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. 2.5 వాటర్ వేసుకుంటున్నాను. ఇందాక వేయించి పెట్టుకుని పెసరపప్పు కూడా రైస్లో వేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టుకోండి. బియ్యము కప్పు పప్పు కలిపి కుక్కర్లో పెట్టాను. కుక్కర్ మూత పెడుతున్నాను. స్టవ్ వెలిగించుకుందాం. 3 విజిల్లు వచ్చిన వరకు కుక్కర్ పెట్టుకున్నాను. 3 విజిల్లు రాగానే ఆపుకుందాం. బెల్లంలోని వాటర్ వేసుకొని కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని పాకం తీసుకోవాలి. నేను బెల్లం పాకం పొయ్యి మీద పెడుతున్నాను. పొయ్యి మీద పెట్టాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. పాకానికి బెల్లం బాగా కరగాలి. బెల్లం కరుగుతుంది. బెల్లం బాగా కరిగిందాక ఇలా కలుపుకొని రైస్ అయిపోయింది. పప్పును స్టవ్ ఆఫ్ చేసాను. ప్రెజర్ పోయాక మూత తీద్దాము. ఈలోగా మనం ఇక్కడ బెల్లం కలుపుకొని పెట్టుకున్నాం కదా పాకం. బెల్లం కరిగింది. అది వడకట్టుకుందాం. చూడండి ఇలా తయారైంది. ఇది
చూసారా, ఇది కొంచెం చల్లగా అయ్యాక వేరే బౌల్లోకి తీసుకుందాం. బెల్లం వాటర్ అండి. ఇది బెల్లం కరిగించుకొని వాటర్లా చేసుకొని ఇలా పాకం తీసి ఇలా పక్కన పెట్టుకున్నామండి. చూసారు, ఇది ఇలా వచ్చింది. దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టాను. ఇది ఎంత బాగుందో. ఓకేనండి, అయిపోయింది. కుక్కర్ మూత తీస్తున్నాను. చూడండి, రైస్ ఇలా వచ్చింది. పప్పును పలుకులు పలుకులుగా సరే ఎంత బాగుందో. ఇప్పుడు మనం బెల్లం వాటర్ ఇందులో వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, మంచి వాసన వస్తుంది. చక్కెర పొంగలి. దీనిపై కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆల్రెడీ ముందు నేను నెయ్యి ఎక్కువ వేసాను, మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. అయిపోయిందండి, చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్లో అయిపోద్ది. కొంచెం బెల్లం, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఉంచి ఒక 2 నిమిషాలు ఆపేద్దామండి. దీంట్లోకి యాలకి పొడి ఉంది. ఓకేనండి, రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన వేడి వేడి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను. మన వేడి వేడి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, మన వేడి వేడి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, మన ఛానల్ చూసిన వారు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.